ఈరోజు మరొక మారు దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమించిన సమయాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచన భాగం బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచన భాగాన్ని చదువుకుందాం. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగియుండుము. ఈ సమయంలో దేవుడు తన వాక్య భాగమును ఆయన మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొన్ని వేల సంవత్సరాల కిందటై సుమారుగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకముందు 720 సంవత్సరాల కిందటనే బైబిల్ గ్రంథంలో దేవుడు కొన్ని జాగ్రత్తలు చెప్పుకుంటూ వచ్చాడు రాబోతున్న ఆ రోజులను గురించి. ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు దేవుడు వాక్యములో మనకు ముందుగానే చెప్తూ వచ్చిన హెచ్చరికలు, జాగ్రత్తలు, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో లేక నీ ఇంటిలో తలుపు వేసుకుని ఉండు. ఏం కావాలట? తలుపు వేసుకుని ఉండుమో, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుమో. ఈరోజు దేవుడు మనకిచ్చిన వర్తమానం కరోనాలో దేవుని కాపుదల. కరోనా కాలంలో మనం ఎలా ఉండాలో, భూమి మీద ఎలా ఉండాలో, దేవుని కాపుదల మన పట్ల ఎలా ఉంటుందో దేవుని యొక్క లేఖన భాగాల నుండి కొన్ని ప్రత్యేకమైన మాటలు, దేవుడు ముందుగానే ఆయన తెలియజేసిన మాటలు. కొంతకాలం వరకు నీవు నీ ఇంటిలో తలుపు వేసుకొని ఉండు. ఈ మాట బహుశా ఇప్పుడు కాదు, అంతకు ముందు రోజుల్లో కూడా చాలామందికి అర్థమై ఉండదు. దేవుడు ఎందుకు యెషయా భక్తుడి ద్వారా ఈ మాటల బైబిల్లో పలకరించాడో లేకపోతే పలికించాడో చాలామంది వరకు అప్పట్లో ఈ మాటలు అర్థమై ఉండదు. కానీ ఈ తరంలో మనకు అర్థమవుతుంది ఈ మాటలు. ఏమని? నీవు వెళ్ళి నీ ఇంట్లో తలుపేసుకొని ఉండు. కొంతకాలము వరకు ఆ తెగులు లేక ఉగ్రత ఏముంది వాక్యంలో, దాటిపోయే వరకు, తీరిపోయే వరకు నువ్వు నీ ఇంట్లో ఉండు. అది నీకు చక్కటి క్షేమకరమైన కాపుదల. కొన్ని వేల సంవత్సరాల కిందట దాదాపుగా దేవుడు మన యొక్క శ్రేయస్సు కోరుకొని, మన యొక్క క్షేమం కోరుకొని, మన జీవితం పట్ల దేవుడు ముందుగానే మనకు ఇచ్చిన హెచ్చరిక అది. కొంతకాలము ఏం కావాలట? జాగ్రత్తగా. ఎక్కడుంది భద్రత? చెప్పండి. మన ఇంటిలోనే ఎక్కడుందట భద్రత? ఎక్కడుంది కాపుదల? మన ఇంట్లోనే మనకు భద్రత ఉంది. చూడండి, అదే విధంగా దేవుని వాక్యంలో నుండి ఆదికాండం 19వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 10వ వచన భాగం. రైట్. దేవదూతలు లోతు బయట ఉంటే దేవదూతలు లోతును ఇంటి లోపటికి లాక్కొని వచ్చి తలుపులు వేశారట. తలుపుకు బయట, తలుపుకు లోపట ఏముంది ఇప్పుడు చెప్పండి? ఇంటికి బయట, ఇంటి లోపటికి ఏముంది తేడా? ఇంటి లోపట భద్రత ఉంది, ఇంటి లోపట కాపుదల ఉంది, ఇంటి లోపట క్షేమం ఉంది, ఇంటి బయట అపాయం ఉంది, ప్రమాదము పొంచి ఉంది. లోతు కూడా బయట తచ్చాడుతుంటుంటే, ఎంతసేపటికి లోతు ఇంటి లోపలికి రాకపోతుంటే లోతుకు అపాయము సంభవిస్తుందేమోనని ప్రేమించిన దేవుడు దేవదూతల ద్వారా ఎంతసేపు లోతు బయట ఉంటావు అంటూ లోతును ఇంటి లోపలికి లాగి తలుపేశారట. బయట ఉన్న కీడు ఏదైతే ఉందో, అపాయము, ప్రమాదం అది ఏదైతే ఉందో అది లోపలికి రాకూడనట్లుగా ఏం చేశారు? తలుపేశారట. లోతుకే ఆ భద్రత అవసరమైతే, ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకే ఆ భద్రత అవసరమైతే మనకు కాదంటారా? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 51వ వచన భాగం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 51వ వచన భాగం. స్త్రీ పురుషులను, పట్టణపు యజమానులను అక్కడికి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని గోపురము శిఖరము పైన ఉండెను. ఏమయ్యారంట ఆ పట్టణం వాళ్ళు? ఆ పట్టణంలో ఒక ప్రమాదం రాబోతుంది అని వాళ్ళు ముందుగానే పసిగట్టినప్పుడు
ఆ గ్రామానికి, ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి ఒక కీడు రాబోతుంది అని వాళ్ళు గుర్తించినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు, పురుషులు, పెద్దలు అందరూ కలిసి ఆ లోపటికి, గోపురము లోపటికి వెళ్ళి ఆ కీడు ఏదైతే ఉందో, లేక శత్రువులు ఎవరైతే ఉన్నారో, అపాయం ఏదైతే ఉందో, ప్రమాదం ఏదైతే ఉందో అది లోపట రాకుండా ఏం చేశారట? తలుపేసుకొని లోపల క్షేమంగా ఉన్నారట. చెప్పండి, ఇప్పుడు క్షేమం ఎక్కడ? బయట, లోపట? భద్రత ఎక్కడ? భద్రత ఎక్కడ ఉంది? లోపటే ఉంది. అందుకే దేవుడు కూడా ఈ ఉగ్రత తీరిపో వరకు, లేక ఈ తెగులు ఆగిపో వరకు, తీరిపో వరకు నీ వెళ్ళి దీంట్లో తలుపులు వేసుకొని ఏమన్నాడు దేవుడు? దాగి ఉండుము. కొంతకాలం ఏం కావాలట? కొంతకాలం ఏం కావాలట? ఆ తెగులుకో లేకపోతే ఆ ఉగ్రతకో కొంతకాలము మనము దాగి ఉండాలి. బైబిల్లో మీకు ఈరోజు 2 రకాల వ్యక్తులను చెప్తాను. దేవుని వాక్యంలో దేవుడు దాగి ఉండు అంటే దేవుని మాటకు లోబడి ఇంటి లోపట ఆ దాగిన వ్యక్తి ఎలా ఉంటాడో, నేను ఎవరి మాట వినను, నాకు చాలా శక్తి ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, నేను ఎందుకుంటాను ఇంట్లో అంటూ ఎవరి మాట లెక్క చేయకుండా బయట తిరిగే వ్యక్తి లెక్క పరిస్థితి ఏంటో బైబిల్ గ్రంథంలో అంటే 2 మన ముందున్నారు. ఈరోజు వాక్యం వినబోయే వారిలో 2లో ఎవరో ఒకరు మనం అవుతాం. దేవుని మాట విని లోపట ఉంటే ఎంత క్షేమమో, దేవుని మాటను ధిక్కరించి నాకేం తక్కువైంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అంత శక్తి, బలము, జ్ఞానం అన్నీ ఉన్నాయి, నాకేంటి అని బయటకు వెళ్ళిపోయి ఆ తర్వాత తదుపరి అతని జీవితంలో అతనికి ఏమైందో 2 గురించి రోజు మీ ముందు చెప్తాను, జాగ్రత్త విందాం. ఆ 2 వ్యక్తులలో ఒక వ్యక్తి నోవహు. ఒక వ్యక్తి పేరు నోవహు. నేను చాలా తక్కువ మాటలతో త్వరగా ముగిస్తాను, జాగ్రత్తగా విందాం. మొదటి వ్యక్తి పేరు నోవహు. నేను త్వరగా చెప్తాను, విందాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటాడు, ఈ తరము వారందరిలో నీవు నీతిమంతుడైనడు చూచితను కనుక నీవును ఇంటి వారును ఎక్కడికి వెళ్ళండి? నీవును ఇంటి వారును ఓడలోపటికి ప్రవేశించండి. అదే ఆయనకి ఇల్లు. దేవుడు చెప్పాడు నోవహుతో, నీవు నీ ఇంటి వాళ్ళు ఓడలోపటికి వెళ్ళండి అన్నాడు. అప్పుడు వెంటనే నోవహుకు ఒక ప్రశ్న వచ్చింది. దేవా, నేను ఎందుకు ఆ ఓడ లోపలికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడు ఆ మాటల్లో తెలియజేశాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో భూమి మీద ప్రజలు దేవుని యొక్క మార్గములను చెరిపివేసుకొని 7, 8, 9 వచనాల్లో చెరిపివేసుకొని ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి పాపములో విస్తరించిపోయారట. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ఆనాడు భూమి మీదకి రాబోతూ ఉంటే దేవుడు ముందుగానే నోవహుకు హెచ్చరిక చేశాడు. ఆ ఉగ్రత తీరిపోయే వరకు, ఆ ఉగ్రతలో నుండి నీవు కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నీ కోసం ప్రత్యేకమైన ఒక ఓడను తయారు చేసుకొని ఆ ఓడలో ఉండు. ఆ ఓడే నీకు రక్షణ ఓడ, ఆ ఓడే నీకు భద్రత అని దేవుడు నోవహుకు తెలియజేశాడు. ఇప్పుడు జాగ్రత్తగానండి, నోవహు గురించి కొన్ని మాటలు చెప్తాను. నోవహు సిద్ధపరుచుకున్నవాడు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో దేవుని మాటను నోవహు ధిక్కరించలేదు. దేవుడు చెప్పినప్పుడు నోవహు ఇదేంటి, ఆకాశం నుంచి వర్షం పడటం ఏంటి, వరదలు రావటం ఏంటి, ఈ భూమి అంతా జలప్రళయం రావటం ఏంటి, ఇదంతా నిండిపోవటం ఏంటి అని నవ్వుకోవాలా. ఎందుకంటే అంతకు ముందు వరకు ఎప్పుడు కూడా నోవహు కాలంలో అసలు వర్షం అంటే తెలియదు నోవహుకి. అసలు నోవహు కాలంలో అంతకుముందు ఉన్న తరాలలో అసలు వర్షం పడలేదు భూమి మీద. అసలు వర్షం అనేది ఆకాశం నుంచి పడుతుంది అనేది ఎవరికీ తెలియదు. మొట్టమొదటిసారి దేవుడు అన్నాడు నోవహుతో, నోవహు, ఆకాశం నుంచి వర్షం పడుతుంది, ఆ వర్షం ద్వారా భూమి మీదకు జలప్రళయం వస్తుంది, అందరూ నశించిపోతారు, అన్ని ప్రాణులు నశించిపోతాయి, కాబట్టి నువ్వు రక్షణ పొందాలంటే నీ కోసం ఓడను తయారు చేసుకుంటే. వినటానికి ఆశ్చర్యమే అది. కానీ నోవహు దేవునికి లోబడ్డాడు. దేవుని మాటను విని సిద్ధపరచుకుంటూ మొదలుపెట్టాడు. ఏంటో తెలుసా, నోవహు ముందుగా ఇప్పటిదాకా బయట ప్రపంచంలో తిరిగిన నోవహు, అందరితో కలిసిమెలిసి తిరిగిన నోవహు, ఇప్పుడు తను ఒక్కడు తన కుటుంబంతో మాత్రమే కలిసి ఓడలో ఉండటానికి తన మనస్సును సిద్ధపరచుకుంటున్నాడు.
తన కుటుంబంతో చెప్పి తన కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఇదిగో బయట ప్రపంచంలో ఏదో ఉగ్రత రాబోతూ ఉందట, ఆ ఉగ్రత నుండి మనం బ్రతికి బయటపడాలంటే మనమందరం ఈ ఓడలోనే ఉండాలట, ఈ ఓడలో నుండి మనం బయటికి రాకూడదట అంటూ నోవహు తన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు, తన మనసును సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం కూడా సిద్ధపరచుకోవాలి. బయట అపాయము ప్రమాదము పొంచి ఉంది అంటే ఎప్పటి వరకు బయట ప్రపంచంతో సంబంధాలు కలిగి బయట వాతావరణాలకు అటు వెళ్ళటానికి ఇటు వెళ్ళటానికి అలా అలవాటు పడిపోయి ఇప్పుడు నువ్వు నీ ఇంటి లోపటే ఉండాలి అంటే, నువ్వు నీ ఇంట్లో ఉంటేనే నీకు క్షేమము భద్రత ఉంది అంటే నువ్వు నీ మనసుని ఏం చేసుకోవాలి? ఇప్పుడు నువ్వు రక్షణ పొంది బ్రతకాలి అంటే నువ్వు నీ ఇంటిలో ఉండటానికి, నీ కుటుంబంతో కలిసి ఉండటానికి సిద్ధపరచుకోవాలి. ఏం కావాలో సిద్ధపరచుకోవాలి. అదే ఉంటుంది ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనంలో నోవహు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం సిద్ధపరచుకుంటూ ఉన్నాడు నోవహు. ఇలా దాదాపుగా నోవహు ఆ ఓడను తయారు చేయడానికి 120 సంవత్సరాలు పట్టిందట. ఎంతకాలం? 120 సంవత్సరాలు ఆ ఓడను తయారు చేసుకుంటూ ఉన్నాడు. అదే ఆదికాండము 6వ అధ్యాయం 21వ వచనంలో నోవహు ఓడ లోపలికి వెళ్ళకముందే సమకూర్చుకున్నవాడు. గుర్తుపెట్టుకోండి, ఇంకా పూర్తిగా ఆ ప్రళయం అనేది ముందే దేవుడు చెప్పాడు, నోవహు నువ్వు ఓడ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ఓడలో నువ్వు ఎంతకాలం అయితే ఉంచావో అంతకాలం బ్రతకటానికి కావలసిన ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో ఏమన్నాడు దేవుడు? వాటన్నింటినీ సమకూర్చుకో. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలో తెలుసా? నీ ఇంటిలో బయట ప్రమాదం ఉంది కాబట్టి, తెగులు ఉంది కాబట్టి, అపాయం ఉంది కాబట్టి నీవు నీ ఇంటిలోనే క్షేమంగా కొంతకాలం ఉండాలి అంటే నువ్వు నీ ఇంటిలో ఉండటానికి, బ్రతకటానికి, నీ కుటుంబస్తులకు ఏమైతే అవసరమో ఆ అవసరమైన ఆ ఆహార పదార్థాలన్నింటినీ ఏం కావాలి చెప్పు? సమకూర్చుకోవాలి. అంతకు ముందులాగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మార్కెట్కి పోతారండి, ఆ కొట్లో తెచ్చుకుంటారు, ఈ కొట్లో తెచ్చుకుంటారు అంటే కుదరదు. ఇంకా బయటంతా జలప్రళయం ఉంది ఆ రోజున. ఇక ఓడలో ఎంతకాలం అయితే ఉండాలో అంతకాలానికి ముందే సమకూర్చుకోవాలి. ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, బయట వాతావరణ పరిస్థితులు బాగోలేనప్పుడు నువ్వు నీ ఇంటిలో నీ ఇంటి వారి కొరకు, నీ కొరకు ముందే జ్ఞానం చొప్పున ఏం కావాలా? సమకూర్చుకోవాలా. ఏం కావాలి? సమకూర్చుకోవాలి. అయ్యో లాక్డౌన్ పెడతారని నేను అనుకోలేదండి, లేకపోతే మరి ఒకటి నేను అనుకోలేదండి. ముందే జరుగుతున్న పరిస్థితులను బట్టి నువ్వేం కావాలా? జ్ఞానం చొప్పున అన్నిటినీ సమకూర్చు. నోవహు కూడా సమకూర్చుకున్నాడు. ఎంతటి సమకూర్చాడు నోవహు అంటే, ఎంత కష్టపడ్డాడు నోవహు అంటే, నోవహు కుటుంబ సభ్యులు మొత్తం 8 మంది. నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 8 మంది సభ్యులు. ఇంకా వీళ్ళతో పాటు భూమి మీద ఉండే సకల ప్రాణులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి, పక్షులు, లేక భూమి మీద ఉండే 4 కాళ్ళ జంతువులు, 2 కాళ్ళ జంతువులు, ఎన్ని ప్రాకే ఉన్నాయో, ఎగిరే ఉన్నాయో, పాకే ఎగిరాయన్నీ అక్కడే ఉన్నాయి. నోవహు యొక్క ఓడలో 2 ఆడదొకటి మగదొకటి, ఏనుగులు, పులులు, సింహాలు, చిరుతపులు, పక్షులు, ఎట్లా ఎన్ని రకాల ఈరోజు మన కళ్ళ ముందు ప్రాణులు ఉన్నాయి. ఇవన్నీ ఓడలో ఉన్నాయి. ఇవన్నీ ఓడలోకి రావాలి. దేవుడు అన్నాడు ఇవన్నీ తినటానికి కూడా నువ్వే సమకూర్చాలి. ఎవరు సమకూర్చాలి? ఓడకి కెప్టెన్, ఓడకి నాయకుడు ఇప్పుడు నువ్వే కాబట్టి ఇంటి నాయకుడిగా నీ బాధ్యత ఏంటి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమకూర్చే బాధ్యత నీదే నోవహు. ఇప్పుడు నోవహు ఇది పెద్ద కష్టం అయిపోయింది. ఏంటది? నేను నా కోసం అయితే ఎట్లా ఒకటి ఏదో తెచ్చుకుంటాను, కానీ ఇప్పుడు ఓడలో ఉండే జంతువులన్నిటికీ నేను తేవాలంటే ఒక్కొక్క జంతువుకి ఎంత తింటుందో ఇంత నేను ఎక్కడ తేవాలి, అంతే బ్రతకాలి అంటే చేయాల్సిందే. అట్లా నోవహు ముందుగానే తన జ్ఞానం చొప్పున తనకు, తన కుటుంబానికి, తనతో పాటు ఆ ఓడలో ప్రయాణం చేసే జంతువులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికి కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ నోవహు ఓడలో సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత చూసుకుందాంలే అంటే ఇంకా తర్వాత చూసుకోవటానికి ఏముండదు ఇంకా. కాబట్టి మనం కూడా గుర్తుపెట్టుకున్న జ్ఞానం చొప్పున పదే కాదు, కానీ నీ ఇంటి వారి కొరకు ఏదైతే కావాలో వాటిని సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలోనే 20వ వచనంలో నోవహు సహనం గలవాడు. ఎంతటి సహనం ఉంది నోవహు కంటే, వీటికి కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ సమకూర్చడం అంటే అంత తేలిక పని కాదు. అంత తేలిక పని.
మన ఇంట్లో వాళ్ళకు ఒక నెల రోజులు ఆహార పదార్థాలని సమకూర్చాలంటే ఎంత కష్టం. ఆ ఏనుగులకి ఎంత మేత పెట్టాలో, లేదా పులులకి, ఆ జంతువులకి, ఆ గేదెలకి, పశువులకి కొన్ని వందల వేల ప్రాణులు అక్కడ ఉన్నాయి. వాటన్నింటికి మేత ఆహారం తీసుకురావాలి. దేవుడు చెప్పాడు నువ్వే సమకూర్చాలంటే ఎంత సహనం. కాబట్టి అన్నిటినీ ఆహార పదార్థాలు సమకూర్చాడు. ఎంత ఓపికగా ఉన్నాడంటే ఒక్కొక్క జంతువులన్నీ ఓడలోకి వస్తూ వస్తున్నాయి. వేగంగా పరిగెత్తే జంతువులన్నీ వస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, నోవహు అంటున్నాడు దేవుడితో, ప్రభు ఇప్పుడు తలిపేయమంటావా ఇంకా? ఎందుకంటే నోవహుకు అర్థమైపోతుంది వాతావరణం మారిపోతుంది, మబ్బులు కారుమబ్బులు అయిపోతూ ఉన్నాయి. మబ్బును చూడగానే నోవహుకు అంతకుముందు ఎప్పుడు చూడని కొన్ని గుర్తులు కనబడుతున్నాయి. ఇక జలప్రళయం వచ్చేసిద్దేమో అనుకుంటున్నాడు నోవహు. ప్రభు ఇంకా తలిపేయమంటావా? ఎందుకంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ వరకు లోపలికి వెళ్ళిపోయారు. తలిపేయమంటావా? దేవుడు ఇంకా ఆగు నోవహు, కొంచెం ఓపిక పట్టు. ఎంత ఓపిక పట్టాడు నోవహు అంటే నత్తలు కూడా లోపలికి వచ్చేసాయి. అంత ఓపిక పట్టాడు. ఏంటవి? నత్త తెలుసుగా. నత్త ఎట్ట నడుస్తుంది? ఎక్కడో విజయవాడలో బయలుదేరింది అనుకో నత్త. దేవుడు అన్నాడు, నోవహు ఇంకా రావాల్సిన ఇంకో ప్రాణి ఉంది, ఆ ప్రాణి వచ్చే వరకు ఆగు అన్నాడు. 50 కిలోమీటర్లు రావాలంటే ఇక్కడ దాకా ఎంతసేపు పట్టుద్ది? వేగంగా పరిగెత్తే పులులు, జంతువులు పెద్ద పెద్దవన్నీ ఓడలోకి వచ్చి కూర్చున్నాయి. వాతావరణం మారిపోతుంది. ప్రభు తలిపేనా అన్నాడు నోవహు. దేవుడు ఇంకా ఆగు, ఇంకా నత్త ఒక ప్రాణి బయట ఉంది, అది కూడా రాని అన్నాడు. పాపం ఎంత ఓపికమంతుడు అంటే నోవహు ఆ నత్త వచ్చేదాకా కూడా ఆగాడట. భలే ఉంటుంది ఆ మాట. నోవహు చాలా సహనం కలిగిన వాడు. దేవుడు కూడా చాలా పర్యాలు మనం కూడా అంత సహనంతో మనల్ని భరిస్తూనే ఉన్నాడు. నిన్ను చూసి నువ్వు ఎంత దూరంలో ఉన్నావో దేవుని రక్షణ అనే ఓడలోకి, ఆ ఓడలో ప్రవేశించాలి అనే దేవుడు నీకోసం ఎంతో సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నోవహు కూడా ఎదురు చూశాడు. అలా భూమి మీద చిన్న చిన్న ప్రాణులు, చిన్నగా కదిలే ప్రాణులు ఏమైతే ఉన్నాయో, చిన్నగా నడక సాగే ప్రాణులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఓడలో వచ్చే వరకు ఓపిక పట్టాడు. అన్నీ వచ్చేసాయి. ఏమయ్యాయి? అన్ని ప్రాణులు వచ్చేసాయి. ఇప్పుడు నోవహు, ప్రభు నేను తలిపేయమంటావా? ఇక తలిపేనా అంటే దేవుడు అన్నాడు, తలుపు నువ్వేయటం కాదు, తలుపు నేనేస్తా. ఎవరేస్తారు తలుపు? నోవహులో ఉన్న గొప్ప లక్షణం, నోవహు సమర్పణ గలవాడు. ఆ ఓడకు తలుపు నోవహు వేయలా, ఆ ఓడకు తలుపు దేవుడేశాడు. ఎవరేశారు? దేవుడే తలుపేశాడు. ఇప్పుడు చెప్పండి, మనం వీళ్ళేమో లోపటున్నారు. ఎవరు లోపటుంది? నోవహు కుటుంబం, జంతువులన్నీ లోపటున్నాయి. తలుపు బయట గడేసింది ఎవరు? ఇప్పుడు నోవహు బయటికి రావాలనుకోండి, రాగలడా? బయట గడిపెడితే ఎట్లా వస్తారు? లోపటల్లో వస్తారా? బయట గడిపెడితే లోపటలు రాగలరా? అదే ఒకవేళ లోపట తలుపేసుకున్నాడు అనుకోండి నోవహు, బయట వాళ్ళు గబుక్కునయ్యా వరద వచ్చేసింది, ఉప్పిన వచ్చేసింది, మేము చచ్చిపోతున్నాం, మేము ఊపిరాడట్లేదు, మేము మునిగిపోతున్నాం, దబదబ తలుపు కొచ్చారు అనుకో, నోవహు ఏం చేసే ఉండేవాడు? అయ్యో పాపం తలుపు తీస్తే ఆ గబుక్కున నీళ్ళు లోపల కూడా వచ్చేసేమో. నోవహు ఆ టైంలో జాలి పడేవాడేమో. కానీ దేవుడు అవకాశం ఇవ్వాలి. ఎవరికి ఎంతవరకు సమయం ఇచ్చాడో మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి అదే ఇంకా అవకాశం. దేవుడిచ్చిన అవకాశాన్ని, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న తర్వాత, ఆ తర్వాత ఎంత ఏడ్చిన ప్రదయపడ్డా నో ఛాన్స్, ఇంక అవకాశమే లేదు. అందుకే ఒకవేళ దేవుడు నోవహుకు అట్లా మనసు మార్చుకుంటాడేమో అని, ఆ ప్రమాదాన్ని తన వరకు కూడా కొని తెచ్చుకుంటాడేమో అని దేవుడు నోవహుకు ఛాన్స్ ఇవ్వలేదు. తలుపు బయట వేసేసాడు, గడి బయట పెట్టాడు. ఇక నోవహుకు లేదు, బయట వాళ్ళు కూడా తలుపు తీసుకొని లోపలికి పోయే ఛాన్స్ తలపచేయి దేవుడి దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది తలపచేయి? ఎవరి దగ్గర లేదు, దేవుడి దగ్గర ఉంది తలపచేయి. బయట వాళ్ళు లోపలికి పోయేది కాదు, లోపల వాళ్ళు బయటకు రావేది కాదు. ఎప్పుడు దేవుడు ఆకాశంలో వచ్చి తూములు విప్పాడు. తూమిపితే తూములోంచి నీళ్ళు అట్టబోతే పెద్ద దారలాగా అట్లా ఆకాశంకు చిల్లు పడిందా ఏంటి అన్నట్టుగా ఆకాశంలోంచి వర్షం పడటం ప్రారంభం. ఇప్పటిదాకా సముద్రానికి అడ్డుగా వేసి దేవుడు సముద్రం ఏడదాకా వచ్చి ఎనికిపోతావంటే దేవుడు సముద్రానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎల్లు పడ భూమి మీద అన్నాడు. సముద్రాలు వచ్చాయి, నదులు వచ్చాయి, చెరువులు పొంగిపోయి అంతం ముంచేసింది లోకాన్ని. ప్రాణులన్నీ చచ్చిపోయి, మనుషులు అందరూ చచ్చిపోయారు. ఓడలో ఉన్న మనుషులు, ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే బ్రతికాయి. ఇక భూమి మీద ప్రాణి అనేదే ఆ జలప్రళయం దాదాపుగా 40 రోజులు రాత్రులు పగళ్ళు వర్షం కురిసేసింది.
40 రోజులు రాత్రి పగళ్ళు వర్షం కురిస్తే దాదాపు ఎవరెస్ట్ శిఖరమే ప్రపంచంలో దాదాపు ఎత్తైన శిఖరం. అలాంటి ఎవరెస్ట్ శిఖరం మీద కూడా ఇంకా దాదాపుగా 10 మోరలు ఎత్తున నీళ్లు నిలబడ్డట్టుగా పెద్దలు పండితులు చెప్తున్నారు. అంటే దాదాపుగా భూమి మీద నుంచి 8,850 అడుగులు పైన నీళ్లు ఉన్నాయట. ఎన్ని తాడి చెట్లు లెక్కేసుకుంటూ అంత నీళ్ళు వచ్చేసాయి. కొండలు మునిగిపోయాయి, అన్నీ మునిగిపోయాయి. నడిఊరులో చూసుకున్నవాడు తేలిపోయి ఎక్కడో ఒక కొండ, పెద్ద కొండకు అరారతు పర్వతాలు ఒక కొండకు అక్కడికి వెళ్ళి నీళ్లు తగ్గినప్పుడు అక్కడ ఆగిపోయింది. ఇక దాదాపుగా 150 రోజులు భూమి మీద నీళ్లు నిలబడ్డాయి. ఎన్ని రోజులు? 150 రోజులు నీళ్ళు నిలబడితే నీళ్ళల్లో ప్రాణులు, మనుషులు 120 సంవత్సరాలు మొత్తుకున్నాడు ఇప్పుడు నోవాహు. మారు మనసు పొందండి అయ్యా, దేవుని దగ్గరికి రండి, మారు మనసు పొందండి, దేవుడి దగ్గర రండి, దేవుని దగ్గర రాబోతుందంట. అంటే ఒకళ్ళు లెక్క చేయలా, ఒకళ్ళు దేవుని మాటకు లోబల్లా. దేవుని మాటలు లెక్క చేయని వాళ్ళంతా, దేవుని మాటను పెడచెవిన పెట్టిన వాళ్ళంతా జలప్రలయంలో కొట్టుకుపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే క్షేమంగా ఉంది. ఇప్పుడు నోవాహు ఆ ఊళ్ళో ఈ జంతువుల మధ్యలో, పశువుల గొట్టంలో ఎప్పుడన్నా ఉన్నారా? ఒక 50 పశువులు ఉన్నాయి అనుకో, లేకపోతే ఒక 50 గొర్రెలు ఉన్నాయి అనుకో, ఆ గొర్రెల మధ్యలోనే పడుకోవటం, ఆ పశువుల మధ్యలోనే పడుకోవటం, వాటి మధ్యలోనే తినటం, వాటి మధ్యలోనే నిద్రపోవటం ఎంత బాగుంటుంది అంటారు? బాగుంటుందా? ఉండబుద్ధి అవుద్దా? ఆ వాసనకు అక్కడే తినాలి, మనం అక్కడే పడుకోవాలి అంటే కష్టం చాలా. ఇప్పుడు ఓడలో ఉంది 50 కాదు, కొన్ని 100 పశువులు ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి. వాటి మధ్యలో వాటికి మేత పెడుతున్నాడు, అవి తింటున్నాయి, వదులుతున్నాయి. ఈయన అక్కడే ఉండాలా? వాటిని ఏం చేయాలా? తను చాలా కష్టం అనిపించింది. తన సంతోషాన్ని సమర్పించుకున్నాడు, తన సుఖాన్ని సమర్పించుకున్నాడు, తన ఆ పశువులకు చాకిరి చేయటమే సరిపోయింది. వాటన్నిటికీ ఏం చేయాలి? పొద్దున్న లేచిన కాంచి పశువులన్నిటికీ ఏం చేయాలా? అన్నిటికీ ఒక దారి నుంచి మేత వేసుకుంటూ పోతా ఉంటే మళ్ళీ ఒక దారి నుంచి తీసేసుకుంటూ పోతా ఉండాలి. ఎక్కడ ఏం చేయాలి? నువ్వేం తిన్నావు? ఆ ఓడలో ఏం తిన్నావు? ఎక్కడ వంట చేసుకున్నావు? నీ వంట చేసుకోవడానికి ఏం పెట్టి చేసుకున్నావు? ఎక్కడ పొలాలు ఎక్కడివి? నీకు మంట అట్టు వచ్చింది, ఎంత ఏంటి నోవాహు అంటే నా బాధ ఎవరికి చెప్పుకోను. దేవుడు అన్నాడు, నేను లోబడ్డాను, దేవుని మాటను లోబడ్డాను అంటూ నోవాహు అంత సమర్పించుకున్నాడు. కొన్ని పర్యాయాలు నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే ఇప్పటిదాకా బయట ఎలా పడితే అలా తిరిగి నీకున్న సంతోషము, స్వేచ్ఛ ఏదైతే ఉందో, నీవు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే కొన్ని పర్యాయాలు ఆ స్వేచ్ఛను, ఆ సంతోషను సమర్పించుకోవాలా నీ భవిష్యత్తు కోసం. ఏం కావాలా? అది నీకు నోవాహుకు ఓడలో ఉండటం చాలా కష్టమైన విషయమే, కానీ అవసరం. ఏంటది? అది అవసరం. బయటకు ఉండటం, బయట వెళ్ళటం అది సంతోషమే, కానీ బయట అపాయం, ప్రమాదం పొంచి ఉంది. ఇంటిలో ఉండటం కష్టమే, కానీ అది నీకు క్షేమం. ఏంటది? ఓడలో 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 ఎన్ని రోజులు ఉంటాం? ఇంట్లో 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 ఎన్ని రోజుల మధ్య ఉంటాం? ఎన్ని రోజులు ఉంటాం చెప్పండి? నోవాహు దాదాపుగా సంవత్సరము 2 నెలల 27 రోజులు, అంటే 14 నెలల 27 రోజులు ఓడలో ఉన్నాడు. ఎన్ని రోజులు? ఒక నెల. 14 నెలల 27 రోజులు ఆ ఓడలోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత సమర్పించుకొని ఎంత కష్టపడి ఉంటాడు? ఒక్క నెల అడుగు బయట పెట్టకుండా ఇంట్లో ఉండటం కష్టమంటారా, తేలికంటారా? చాలా కష్టం. 2 నెలలు ఉంటే, 3 నెలలు ఉంటే ఇలా. నోవాహు సంవత్సరం 2 నెలల 27 రోజులు ఓడలోనే ఉండి అన్నీ చంపుకున్నాడు, సంతోషాలన్నీ చంపుకొని కష్టపడ్డాడు. కానీ చివరకు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఏం కాగలిగాడు? తన ప్రాణం రక్షించుకోగలిగాడు, తనతో పాటు ఉన్న తన కుటుంబ సభ్యులను రక్షించుకోగలిగాడు. ఈరోజు భూమి మీద ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంత సంతానం భూమి మీదకి విస్తరించింది అంటే కారణం ఆ రోజు నోవాహు బ్రతికుండటం వల్లనే. ఆ రోజు నోవాహు నుంచే మరలా భూమి మీదకి ఎంత సంతానం ఉత్పత్తి చెందింది. ఆ రోజు ఆ ఓడలో ఉన్న జీవులను, జంతువులను, ప్రాణులను బట్టే మరలా భూమి మీద ఇన్ని రకాల జీవరాశులు, ఇన్ని రకాల ప్రాణులు, వన్యమృగాలు ఇవన్నీ ఇన్ని ఇంకా అభివృద్ధి చెందాయి. కారణం నోవాహు సంరక్షించుకున్నవాడు. నోవాహులో సంరక్షించుకున్నవాడు.
నోవాహు సంరక్షించుకున్నాడు. దాదాపు సంవత్సరం 2 నెలల 14 రోజులు 27 రోజులు నోవాహు ఓడలో ఉన్నాడు. ఉండే చాలా సేపట్టుకుంటే సంవత్సరం ఉండేటప్పటికి, ఒక సంవత్సరం అంతా ఓడలో ఉండేటప్పటికి నోవాహుకి ఇక ఎప్పుడు చూసినా ఆ చెక్కలు, ఎప్పుడు చూసినా ఈ జంతువులు, అసలు బయట ప్రపంచమే నోవాహు కనబడేది కాదు. అసలు బయట ఏం జరుగుతుందో నోవాహు తెలియట్లేదు. బయట ప్రజలు ఎంతమంది నెలలో కొట్టుకుపోతున్నారో, ఆర్తనాదాలు ఏమీ తెలియట్లేదు నోవాహుకు. నోవాహు ఎప్పుడు బయటపడదామా, నోవాహు మనసు ఎట్లా ఉందంటే సంవత్సరం అయిపోయిన కాంచి ఎప్పుడు బయటపడదామా వరకు ఆదికాండం 8వ అధ్యాయంలో కనపడుతుంది. అది ఎప్పుడు బయటపడదామా ఎప్పుడు బయటపడదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు సంవత్సరం గడిచిన తర్వాత పైకప్పు తీసి కొంచెం తొంగి చూశాడు. తొంగి చూస్తే వర్షాలు లేవు, అంత బాగానే కనిపించినట్టుంది ఆయనకు. నేల అక్కడక్కడ కొంచెం బాగానే అనిపించింది. వెంటనే ఏం వదిలిపెట్టాడు, ఒక కాకిని వదిలిపెట్టాడు. కాకి వెళ్ళిపోయింది. ఏమైంది, కాకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందా? వెళ్ళిపోయి కాకి ఏమైపోయింది, రాలా. ఆ కాకి వెళ్ళిపోయిన కాక ఎప్పటిదాకా భూమి మీద ఉన్న శవాలు ఏవైతే ఉన్నాయో, చచ్చిపోయిన శవాలు, వాటన్నిటి తినుకుంటుంది, వెళ్ళిపోయింది. ఏంటో వెళ్ళిపోయిన కాకి ఇంకా రాలేదు అని మళ్ళీ ఒక పావురాన్ని పంపించాడు. ఆ పావురం వెళ్ళిపోయి ఒక ఒలీవ కొమ్మ, ఒక ఆకును, ఒక కొమ్మను తుంచి మళ్ళీ నోవాహు దగ్గర తీసుకొచ్చింది. అంటే చూసమ్మ పచ్చగా ఉంది చెట్టు, అంటే కొంచెం ఇక భూమి మీద నీళ్ళు ఎండిపోయి అంటే బాగానే ఉంటుందని అనుకున్నాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పావురాన్ని పంపించాడు. ఒక వారం ఆగి ఇక వెళ్ళిపోయింది పావురం, మళ్ళీ బయటకు రాలా. పైకి టాప్ ఎక్కాడు. ఇంకా నోవాహు తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఓడలో ఏం చేయలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు, తట్టుకోలేక ఎప్పుడు బయటపడదామా అనుకుంటున్నాడు. మనకు కూడా ఒక రోజు ఉన్నాం అనుకో ఇంట్లో, తెల్లారి ఏమనిపించింది, ఎప్పుడు బయటకు పోదామా. నోవాహు సంవత్సరం ఉన్నాడు దాదాపుగా. ఎప్పుడు బయటపడదామని టాప్ ఎక్కువ చూస్తే నేలంతా ఎండిపోయింది. ఇక బాగుంది, ఇక బయటకు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాడు. కానీ అక్కడి నుంచి అసలు కానించి పర్మిషన్ రాలా. ఎక్కడి నుంచి? మళ్ళీ కొద్ది రోజులు ఆగాడు. మళ్ళీ 2 నెలల 27 రోజులు మళ్ళీ దాదాపుగా ఓపిక పట్టాడు. మనసులోనేమో ఎప్పుడు బయటపడదామా అన్నది. అప్పుడు దేవుడు పిలిచి, నోవాహు కమౌట్ అన్నాడు. ఇక బయటకు వచ్చాయి అన్నాడు. దేవుడు తలుపు తీసిన తర్వాత నోవాహు బయటకు వచ్చాడు. అప్పుడు చూస్తే ప్రపంచం అంతా ఒక కొత్త ప్రపంచంలాగా మారిపోయింది నోవాహుకు. రాగానే దేవుణ్ణి ఆరాధించాడు నోవాహు. దేవుని మాట విని తనను, తన కుటుంబాన్ని రక్షించుకొని ఈరోజు ఎంతమంది మనం భూమి మీదకి రావటానికి మనకు పితరుడిగా మిగిలిపోయాడు నోవాహు. కాబట్టి దేవుని మాట విన్న నోవాహు ఏమయ్యాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఓడలో ఉండటం కష్టమైనప్పటికీ ఏం కాగలిగాడు, రాబోతున్న భవిష్యత్తుకు పునాదులు వేసాడు నోవాహు. కాబట్టి మనం ఎప్పుడు నోవాహులాగా ఉండాలి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేవుని మాట వినని వ్యక్తి, దేవుని మాటను లెక్క చేయని వ్యక్తి. దేవుని మాట వినకపోతే ఎట్లా ఉంటుందని సరే పరిస్థితి. ఒక మాట చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 23వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 23వ వచనం. రైట్. ఆ వచనంలో కీడు లేక మరణదూత ఏం చేస్తాడట, మరణదూత అన్ని ఇల్లు తిరుగుతూ ఉంటాడట. మరణదూత అన్ని ఇల్లు తిరుగుతూ ఉంటుంటే ఎక్కడైతే తలుపులు వేస్తున్నాయో, ఏ తలుపుల దగ్గర అయితే దేవుని యొక్క రక్తపు గుర్తులు కనబడుతున్నాయో, ఆ రక్తపు గుర్తులను వేయబడిన తలుపులను చూసి ఆ మరణదూత ఇల్లు దాటిపోయాడట. కాబట్టి గుర్తుపెట్ట, నిర్లక్ష్యంగా ఎప్పటికీ ఉండకండి. అక్కడ కొంతమంది ఐగుప్తీలు ఇవన్నీ ఉతదేలే, ఇవన్నీ కల్పితాలు అనుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలా. ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకుని ఐగుప్తీలు ఉన్నారో, చిన్న పిల్లల యొక్క పని వాళ్ళ మొదలుకొని ఫరో యొక్క సింహాసనం మీద ఉన్న రాజు వరకు ఆ కుటుంబంలో ఉన్న మగబిడ్డలు, ప్రథమ కుమారులు అందరూ ఏమైపోయారు, జ్యేష్ఠులంతా చనిపోయారు. మరణదూత ప్రతి కుటుంబాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు చచ్చిపోతూ వచ్చారట. దేవుని మాటకు లోబడి విశ్వాసంతో ఉన్న ఇశ్రాయేలీయులు తలుపులు వేసుకొని జాగ్రత్తగా లోపుతున్నారు. మరణదూత రాగానే తలుపుల మీద దేవుని యొక్క రక్తపు గుర్తు కనబడి వారు లోపటున్నారు. లోపట ఉన్న వారందరూ క్షేమంగా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని బట్టి, ప్రభుత్వపు హెచ్చరికలను బట్టి మనం లోబడి ఉండాలి. అది మనకు, మన కుటుంబానికి క్షేమం. లోబడిని మాట వినని ఒక ఆయన ఉన్నాడు, చెప్తారు వినండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం.
న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. ఈయన ఇంటిలో ఉండయ్యా బాబు అని కట్టుపడైతే ఏం చేశాడట సంసోన్? ఏం చేశాడు? నేను ఇంట్లో ఉండనని తలుపులు పగలగొచ్చుకొని బయటకు వచ్చాడట. ఎవరైనా సంసోన్ ఇంట్లో పెట్టి తాళం వేస్తే, తలుపు వేస్తే, నేను ఇంట్లో ఉండనని తలుపులు దర్వాజలతో సహా పిక్కొని పోయాడట. ఈ గొప్ప ఆయన ఎవరు? తలుపులు పగలగొట్టుకొని దర్వాజపు కమ్ములను కూడా ఆ వంతున భుజం మీద పెట్టుకొని ఊరి బయట దాకా తీసిపోయి ఊరి బయట పడేశాడట. దర్వాజల కమ్ములు, తలుపులన్నీ పగలగొట్టుకొని వచ్చి బయటకు వచ్చాడు. తలుపులు పగలగొట్టుకొని బయటకు వచ్చి సంసోను నువ్వు ఏం ఉద్ధరిద్దామని ప్రశ్న వేస్తే, సంసోను నువ్వు తలుపులు మరీ పగలగొట్టుకొని వచ్చి బయటకు వచ్చి ఏం సాధిద్దామని? ఏం సాధించాడు సంసోను? తలుపులు పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చి శత్రువుల చేతిలో చిక్కి ప్రాణం బాగొట్టుకున్నాడు. ఎవరికి చిక్కాడు? బయటకు వచ్చి శత్రువుల చేతిలో, ఫిలిష్తీల చేతిలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నాడు సంసోను. దేవుని మాట విన్న నోవహు తన కుటుంబంతో క్షేమంగా ఉన్నాడు. మాటను లెక్క చేయకుండా తలుపులలో పగలగొట్టుకుంటూ నేను బలవంతుణ్ణి, నాకేమవుతుంది, ఎవరు నన్నేం చేయగలరు అని ఈ రకపు అహంకారము ఎప్పటికీ పనిచేయదు. తెలుసా? నిన్న ఒక వార్త వచ్చింది తెలుసా? ఏంటంటే ఐరన్ బాడీ లాంటి వాళ్ళు కూడా కరోనా ముందు గరిగిపోయారట. మంచి కండలో ఎక్సర్సైజులు కలిగిన ఉక్కు బాడీ అన్నారు, మాది ఐరన్ అన్నారు. ఐరన్ కూడా తుప్పు వచ్చేసింది, ఉక్కు కూడా మెల్ట్ అయిపోయింది. సంసోను నేను బలవంతుని, నా అంత బలవంతుడు ఎవరో లేరు, ఏ తలుపులను ఆపుతాయా అంటూ తలుపులను బగలగొట్టుకొని బయటకు పోయాడు. బయటకు పోయినాడు ఏమైపోయాడు? పోయి ఫిలిష్తీయులను పడిన శత్రువుల చేతిలో చిక్కి చచ్చిపోయాడు. ఏమైపోయాడు? ఎక్కడుంటే క్షేమం ఉండుండేది చెప్పండి? హాయిగా హ్యాపీగా ఇంట్లో ఉంటే అంత బాగుండు సంసోను. వింటాడా? వినరా? ఎందుకు? అదే నేను బలవంతుని, నన్ను ఏం చేస్తుంది, ఎవరు నన్ను ఏం చేస్తారు? ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యంలో దేవుడు అనేక పర్యాయాలు మనకు హెచ్చరికలు, జాగ్రత్తలు చెప్తూ వచ్చాడు. నువ్వు నీ అంతఃపురంలో ఉండు కొంతకాలం, అవగత తీరిపోయే వరకు. అంటే మనం ఉండాలా, వినాలా. మనం ఉండవలసిన జాగ్రత్తలో ఉన్నప్పుడు దేవుని కాపుదల మనకుంటుంది. దేవుడు అంటాడు 91వ కీర్తన 10వ వచ్చిన భాగం వచ్చే ఎవరికైనా 91వ కీర్తన 10వ వచ్చిన భాగం, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏమన్నాడు దేవుడు? నువ్వు నీ గుడారంలో ఉండు. అసలు ఏ తెగులు నీ గుడారాన్ని? నువ్వేమి మరి ఇంట్లో ఉండవు, నువ్వే నీ గుడారంలో ఉండవు, నీ ఇంట్లో ఉండవు, నేను దేశమంతా తిరుగుతున్నంటే అట్ట. దేవుడు ఏమన్నాడు? నువ్వు నీ గుడారంలో ఉంటే ఏ తెగులు నీ దగ్గరికి రాదు. అక్కడ నీకు క్షేమం ఉంది. దేవుని యొక్క ప్రార్థన అక్కడ ఉంది, ప్రార్థన సన్నిధి అక్కడ ఉంటుంది. కాబట్టి నీవు నీ గుడారంలో ఉండు, నీవు నీ అంతఃపురంలో ఉండు. ఏ తెగులు నీ గుడారాన్ని అన్నాడా లేదా? ఏం సమీపించదు? ఏ తెగులు నీ ఇంటిని సమీపించదు. ఆమేన్. కాబట్టి మనం ఏం కావాలి చెప్పండి? దేవుని యొక్క కాపుదల ఏంటి అంటే, కొంతకాలం అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు నీ ఇంట్లో ఉండటమే నీకు క్షేమం. దేవుడు నిన్ను, నీ ఇంటి వారందరినీ కాపాడతాడు. ఆమేన్. ఏం చేస్తాడు? దేవుడు నిన్ను, ఇంటి వారందరినీ ఖచ్చితంగా కాపాడతాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ప్రపంచం మీదకి, భూమి మీదకి వచ్చినప్పుడు ఆనాటి భక్తులు చేసిన ఒక పని, ఆనాడు దావీదు చేసిన పని మనకు కనబడుతుంది. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో చివరి వచనం 25వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చివరి లైన్లో ఉంటుంది. దేశము కొరకు వారు విజ్ఞాపనము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. ఏం చేశారట? దావీదు లాంటి వారు, మనలాంటి విశ్వాసులంతా ఆ రోజు కూడా దేశం మీదకి తెగులు వచ్చి 75,000 మంది చచ్చిపోతే, ఇంకా లక్షల్లో ప్రజలు చచ్చిపోతా ఉంటే దావీదు దేశం కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా మన దేశం కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా తెగులు ఆపండి, ఆ కరోనా నుండి మా దేశాన్ని కాపాడండి అంటూ మనం మన దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. కాబట్టి ముందు మనం జాగ్రత్తగా ఉండాలా, దేవుని మాటను బట్టి మనం ఉండవలసిన ఆ క్రమంలో మనం ఉండాలి, దేవునికి మనం లోబడి ఉండాలి. నోవహులాగా ఏం కావాలా? కొంతకాలం వరకు
బయట అపాయం ప్రమాదం ఉన్నప్పుడు నోహు ఓడలోనే ఉన్నాడు. మనం కూడా కొంతకాలం వరకు అలాగే ఉండి మన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉండి, ప్రభుత్వం ఏదైతే హెచ్చరిక చేస్తుందో ప్రభుత్వానికి మనం లోబడుతూ ఉండి, దేవుని మాటకు మనం లోబడుతూ ఉండి, మన దేశం కోసం మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎంతమంది ఈరోజు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎలాగో తెలుసా, నాకెందుకు వస్తుంది, నాకేమవుతుందని భయపడవలసిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాలి. కరోనాకి ఎవరు భయపడవలసిన పని లేదు, కానీ జాగ్రత్త మాత్రం ఉండాలి. అలాగని నిర్లక్ష్యంగా ఉండనే, నిర్లక్ష్యం ఖరీదు నీ నిండు ప్రాణం అవుద్ది. జాగ్రత్త, నిర్లక్ష్యంగా ఉండకండి, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలి. దేవుని వాక్యంలో కూడా దేవుడు చెప్పేది అదే, జాగ్రత్తగా ఉండండి, దేవుని మాటకు లోబడి ఉండండి, దేవుని కాపుదల మనం భద్రంగా ఉంటాం. దేవుని మాటకు లోబడి ఉన్నంత వరకు దేవుని కాపుదల మనతో ఉంటుంది. దేవుడు మన దేశం మీద ఉన్న తెగులను ఆయన నిర్మూలము చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో నుంచి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, మా దేశమును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. మా దేశమును, మా దేశ ప్రజలను ప్రభు కాపాడండి. మా దేశం కోసం నాయన మేము విజ్ఞాపన చేస్తూ ఉండగా ఆ తెగుల నుండి మా దేశ ప్రజలను రక్షించండి నాయన అని అడుగుదాం. ఏకీభవించుదాం ప్రార్థనలో. ఈరోజు ఎంతమంది కరోనా బారిన పడి కుమిలిపోతున్నారో, ఎన్ని కుటుంబాలు చిదిమిపోతున్నాయో, చిత్రమైపోతున్నాయో, చెట్టుకోకలుగా పుట్టుకోకలుగా ఎక్కడికి వాళ్ళు అక్కడే దిక్కులేని పరిస్థితులు ఉంటుండగా, అయా ఒక్కసారి మా ప్రభు మా ప్రాంతాన్ని, మా దేశాన్ని, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆనాడు దావీదు ప్రార్థన చేయగా అవి జ్ఞాపమును ఆలకించి తెగులు నిలిచిపోయినట్లుగా నేడు మా ప్రభు అనేకులము నాయన విశ్వాసులముగా, సేవకులంగా మా భారతదేశం కోసం ప్రార్థిస్తూ ఉండగా నాయన ఈ కరోనా అనబడిన తెగులను ఆపండి మా ప్రభు. ఏ ఒక్కరూ కూడా నేను దాని బారిన పడి మా ప్రభు కుటుంబాలలో తిరిగి రాని నష్టము పొందకూడనట్లుగా నాయన సహాయం చేయండి తండ్రి. అడుగుదాం, ఏకీభవించుదాం. మన దేశ ప్రజల క్షేమం కొరకు, భద్రత కొరకు ప్రార్థన చేద్దాం. మరొకమారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, ఉదయకాల సమయంలో మరోమారు మీ ఘనమైన శ్రేష్ఠుడి నామమునకు వందనములు నాయన. కొన్ని వేల సంవత్సరాల కిందటే భూమి మీద రాబోతున్న విపత్కర పరిస్థితుల్లో అపాయమును, శోధనను తప్పించుకోవాలి అంటే మేము ఏం చేయాలో ఆ ఉగ్రత తీరిపో వరకు కొంతకాలము ఇంటిలో తలుపు వేసుకునుము అని అనేక లేఖన భాగాల్లో మీరు హెచ్చరించుండగా, లోబడిన నోవహు క్షేమంగా ఉన్నాడు, లోబడిన సంసోను జీవితాన్ని పతనం చేసుకుంటున్నాడు. ఈరోజు అదేవిధంగా మా ప్రభునేకులు నాయన మీ మాటను లెక్క చేయక నిర్లక్ష్యపరుస్తూ, ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలకు లోబడక అనేక మంది నిర్లక్ష్యంగా ఉంటూ చేతుల నిండు విలువైన మా ప్రభు జీవితాలను, కుటుంబాలను, ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు నాయన. వారి అజ్ఞానమును మన్నించడే మా ప్రభు నాయన. ఈరోజు ఎంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మా దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారు రక్షించండి నాయన. ఆ భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల నుంచి ప్రభు బయటకు తీసుకురండి. ఎంతమంది ఈరోజు కన్నీరు కారుస్తున్నారో, ఎంతమంది మా ప్రభు జీవితంలో ఆత్మీయులను కోల్పోయారో మా ప్రతి ప్రజలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటే నాయన. ఆసుపత్రిలో ఎంతమంది వేదన చెందుతున్నారో, ఆసుపత్రులు ఆక్సిజన్ అందుక బెడ్లు లేక సరైన వైద్యం అందుకు ఎంతమంది మా ప్రభు దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారో మేము వింటున్నాం. మా ప్రభు పరిస్థితులన్నింటిలో నుంచి నాయన వారిని బయటకు తీసుకురండి. క్షేమంగా సజీవులుగా మా ప్రభు మరలా వారి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ప్రభు ఉండే భాగ్యం చేకూర్చండి నాయన. మా దేశం మీద మా ప్రభు మీ కనుదృష్టిని ఉంచండి నాయన. ఈ భయంకరమైన కరోనా వైరస్ నుంచి మా దేశ ప్రజలు మా ప్రభు మీరు కాపాడండి. మా దేశం కోసం ప్రభు మేము ప్రార్థిస్తూ ఉండగా నాయన మా విజ్ఞాపనలు ఆలకించి మీ కృపడు, మీ కార్యక్రమం మా ప్రభు మరొక్కమారు మా దేశం మీదకి రమ్మంది. మా ప్రభు మా దేశ ప్రజలు తెలిసి తెలియక చేసే ప్రతి అపరాధ దోషములంతటిని కూడా క్షమించి అయ్యా మీ కృప చెప్పబడి, మీ కృప లేనిదే యేసయ్యా మేము బ్రతకలేము నాయనా. మీ కృప కనికరమములు బ్రతికిస్తుంది. ఏ పార్టీ వారం నాయనా మేము మా ప్రభు అన్నిటి మీద బొడక లాంటి మా జీవితాల్లో నాయన అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్న మా ప్రభు మీకు వందనాలయ్యా. మరొక్క మారు మా ప్రభు మా దేశ ప్రజల జ్ఞాపకం చేసుకున్నాయా. ఎంతోమంది సేవకులు మా ప్రభు కరోనా బారిన పడారు, ఎంతోమంది ఆసుపత్రుల్లో దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నాయన. అయ్యా భూమి మీద ఇంకెంతో సేవ మిగిలి ఉంది ప్రభు. నాయన మీద ఆస్తులను పైకి లేపండి మా ప్రభు. ఎంతమంది విశ్వాసులు మా ప్రభు కరోనా బారిన పడ్డాను
వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కోసం ప్రార్థిస్తుండగా నాయన సహాయం చేయండి మా ప్రభా. సంతోషంగా మా ప్రభు గృహాలకి చేర్చుతండి. ఎంతోమంది మా దేశ ప్రజలు మీ నామం మెరుగనే వారు నాయన కరోనా బారిన పడి ఉన్నారు ప్రభాని జ్ఞాపకం చేసుకుంటండి. దేవా, వారికి మరలా ఆయుష్కాలం పొడిగించండి, రక్షణ పొందుటకు సహాయం చేయండి నాయన. మా దేశం మీద మీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి మా దేశ ప్రజలందరూ రక్షణ పొందే భాగ్యం దయచేయమని మా దేశాన్ని, మా ప్రాంత ప్రజలందరినీ మమ్మల్ని మరొక్క మారు మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.